చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటండి? నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అనే కారణం నందితమ్మకి బాగా తెలుసు బాబాయ్. ఆగు వసుంధరా. కారణం ఏదైనా ఫలితం మాత్రం నా కూతురికి నష్టం కలిగిస్తోంది. ప్లీజ్ వసుంధరా, వెళ్ళిపో. అమ్మా, నా వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? చూడు వసుంధరా, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ధర్మం, కానీ అన్నం పెట్టేవాడి యజమాని అయిపోవాలనుకోవడం కపటం. నువ్వు అన్నం తినిపించావు, అది ప్రేమ. కానీ ఆ పిల్లకి నువ్వే లోకం అయిపోవాలని ఇదంతా చేయడం మీరాకు శాపం. అమ్మా, మీరే చెప్పండి, నేను ఇక్కడ ఉండడం వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజమెప్పుడూ నిప్పులాంటిది వసుంధరా. దాన్ని దాచలేం, తాకలేం. నువ్విక్కడుంటే పాప నీకు దగ్గరవుతుంది. ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి నీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకే మంట ఇద్దరినీ కాల్చకూడదు కదా. నువ్విక్కడ ఉంటే ఇక్కడ బంధాలు పెరగవు, మంటలు పెరుగుతాయి. ఒకరి జీవితం బాగుండాలి అంటే ఇంకొకరి త్యాగం తప్పదు. నందితమ్మా, ఇది మీరిచ్చిన జీవితం మీకు ఉపయోగపడకుండా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నేను వెళ్ళిపోవడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అని మీరు నమ్మితే అది త్యాగంలా కాదు, బాధ్యతలా తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. భలే చెప్పావు వసుంధరా, తెలివైన దానివి నువ్వు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ధ్రువ మళ్ళీ నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వెనక్కి తీసుకొస్తాడని నీ ప్లాన్ కదా. కన్నీళ్లతో వెళ్లే వాళ్ళకి సానుభూతి దొరుకుతుంది. ఆ సానుభూతితో ధ్రువని మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కిచ్చనే కదా నీ నక్క తెలివితేటలు. వసుంధరా, ఆయన అన్నది నిజమే. నా కూతురికి, అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్నానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. అది నీ వల్ల అవుతుందా? ఇది నా కూతురి జీవితం కోసం నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మా,